అది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి 2759 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలలోని ఒక గ్రామం, కల్ప అనేటటువంటి గ్రామం. అక్కడ 90 ఏళ్ల ఒక వృద్ధుడు ఉదయాన్నే లేచి చక్కగా ముస్తాబయ్యి ఓటు వేయటానికి బయటికి వెళ్తున్నాడు. అంతటి చల్లటి ప్రాంతంలో కొండలు, గుట్టలు, ఎత్తుపల్లాలను దాటుతూ ఆ వయసులో ఓటు వేయవలసినటువంటి అవసరం ఏమిటి? అతడెవరో కాదు, భారతదేశపు తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేగి. 1952లో మన దేశంలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో తొలిసారిగా ఓటు వేసినటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు శ్యామ్ శరణ్ నేగి. అలా ఓటింగ్కి వెళ్తూ ఆ రోజుల్లో అంటే 1952లో తొలిసారిగా తాను ఓటు వేసినటువంటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాడు. వాస్తవానికి మన దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952వ సంవత్సరంలో జరిగాయి. అయితే హిమాచల్ రాష్ట్రంలో దట్టమైనటువంటి మంచు కురిసేటువంటి ప్రాంతం కాబట్టి 1952 జనవరి, ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి ఎన్నికల కమిషను ఒక 6 నెలలు ముందుగానే అంటే 1951 సెప్టెంబర్లోనే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని, అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అప్పుడు అంటే దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్లో 1951 సెప్టెంబర్లోనే ఎన్నికలు జరిగాయి. అప్పుడు 34 సంవత్సరాల శ్యామ్ శరణ్ నేగి ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సో ఉపాధ్యాయుడిగా అప్పుడు శ్యామ్ శరణ్ నేగికి కూడా ఎన్నికల డ్యూటీ పడింది. సో ఎన్నికల డ్యూటీకి వెళ్ళే ముందు తన గ్రామంలో ఉదయం 6 గంటలకే ఓటు వేసి ఆ తర్వాత తన విధి నిర్వహణకు వెళ్ళటం జరిగింది. అప్పుడు మొదలు అంటే 1951 నుంచి మొదలు పెడితే ఆయన చనిపోయేంత వరకు 2022లో ఆయన చనిపోయేంత వరకు ప్రతి ఎన్నికల్లో కూడా ఓటు వేసి రికార్డు సృష్టించాడు శ్యామ్ శరణ్ నేగి. 2022 నవంబర్ 5వ తారీఖు నాడు తన ఇంటి వద్దనే పోస్టల్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అంటే 1951 నుంచి 2022 వరకు ప్రతి ఎన్నికల్లో లోక్సభ, రాష్ట్ర శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని భారతదేశంలోని ఓటర్లందరికీ ఆదర్శంగా నిలిచాడు. సో పోస్టల్ ఓటు ద్వారా తన ఓటు హక్కు నిర్వహించుకున్న 2-3 రోజుల్లోనే ఆ తర్వాత శ్యామ్ శరణ్ నేగి చనిపోవడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగడానికి ముందే అతడు చనిపోవడం జరిగింది. ఆ విధంగా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవటము ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పేసి తన తుది శ్వాస వరకు ప్రతి ఎన్నికల్లో ఓటు వేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు శ్యామ్ శరణ్ నేగి. మొత్తంగా చూసినట్లయితే 1951లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని భారతదేశంలో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి తొలి పౌరుడిగా శ్యామ్ శరణ్ నేగి రికార్డులకెక్కారు. కేంద్ర ఎన్నికల సంఘము శ్యామ్ శరణ్ నేగిని ఎన్నికల కమిషన్కు ప్రత్యేక బ్రాండ్ అంబాసిడర్గా వినియోగించుకొని ఓటు హక్కుపైన దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించడం అనేది జరిగింది. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ వీడియో చాలా అద్భుతంగా అనిపించింది. సో నడవలేనటువంటి స్థితిలో కూడా శ్యామ్ శరణ్ నేగి ఓటు హక్కును వినియోగించుకోవటం తన బాధ్యత అని చెప్పేసి ప్రతి పౌరుడికి గుర్తు చేసే విధంగా ఈ వీడియో చాలా చక్కగా ఉంది. 1917 జూలై 1వ తారీఖు నాడు జన్మించినటువంటి శ్యామ్ శరణ్ నేగి 2022 నవంబర్ 5వ తారీఖు నాడు మరణించారు. సో 1951 నుంచి 2022 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్లందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు శ్యామ్ శరణ్ నేగి. మంచంలో నుంచి లేవలేనటువంటి పరిస్థితుల్లో కూడా 2022లో ఇంటి వద్దనే పోస్టల్ ఓటు ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శ్యామ్ శరణ్ నేగికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ శ్యామ్ శరణ్ నేగి స్ఫూర్తితోటి దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవటం తమ హక్కే కాదు బాధ్యత అని గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.